ఎగ్జిబిటర్ ఎవరో అంటే ఒక మామూలు ఎగ్జిబిటర్ ఆయన రాశారని చెప్పి అంబికా ప్రసాద్ గారు రాశారు. ఒక మెసేజ్ మీడియాని బేస్ ఒక ఇది వచ్చిందని, నోట్స్ వచ్చిందని మా దాంట్లో కూడా లేదు. మేము డిక్లేర్ చేయాలి, అమౌంట్ డిక్లేర్ చేసేటప్పుడు ఆ టాపిక్ని తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ ఇది ఉంటే బాగుంటుంది గవర్నమెంట్ అంటే నేను అబ్జెక్ట్ చేశాను. నేనే కాదు, చాలా మంది అబ్జెక్ట్ చేశారు. కళ్యాణ్ గారు, విజయేంద్ర రెడ్డి గారు, ఆల్ సెక్టర్స్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. ఎవరు ఈ యొక్క గవర్నమెంట్తో క్లోజ్గా ఉంటారో వాళ్ళని ముందు పెట్టి తీసుకొని పని చేసుకోవడం మనకు అలవాటు ఎప్పటి నుంచో. వాళ్ళు ముందర ఫోకస్ ఉంటారు, వాళ్ళు తీసుకెళ్తారు. అంతేగాని ఆ సీట్లో ఉన్న వ్యక్తి వీళ్ళు ఉంటేనే ఆ గవర్నమెంట్ చేస్తే అనేది మాత్రం అది ఖచ్చితం. గవర్నమెంట్ రన్ అయ్యేది సిస్టమ్స్ రూల్స్ ప్రకారం రన్ అవుతుంది. అటువంటి దాంట్లో అక్కర్లేదు అని చెప్పేసి ఒక పాయింట్ని తీసుకొని డిక్లేర్ చేయాల్సిన డేట్ని అబ్జెక్ట్ చేస్తే కూడా వినకుండా పోస్ట్పోన్ చేస్తున్నారు. అది కూడా రిటర్న్గా ఇవ్వాలి. తర్వాత రీసెంట్గా నేను 4 రోజులు ఇంటికి ఇచ్చాను. అంటే ఒక బాడీ డేట్ బాడీ, ఇక్కడ ఎలాంటి రాజకీయాలు లేవు, అందరూ సమానం. నేను వాళ్ళు వదొచ్చు వెళ్ళిపోవచ్చు. నేను 2 సార్లు సెక్రటరీ చేశాను. ఎవరు వచ్చినా కూడా పద్ధతిగా సిస్టంలో చేసుకొని వెళ్ళిపోయాను. ఇక ఒక 2 సార్లు కరోనా టైం ఒకసారి బైఫర్కేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ఎలక్షన్స్ ఆ టైంలో పెట్టే అంటే డిస్టర్బెన్స్ 2 స్టేట్లు ఎలా వస్తాయనే ఉద్దేశంతోనే 2 సార్లు జరిగింది. దాన్ని కాదనుకొని ఇవాళ ఎలాంటి కారణం లేకుండా నేనే కంటిన్యూ అవ్వాలి. నేను కూడా అందులో కంటిన్యూ అయితే నాకు కూడా 1 ఇయర్ వస్తుంది. అది కాదు కదా. మనం ఇక్కడ బాధ్యత కలిగిన వ్యక్తులుగా నలుగురికి ఆదర్శంగా ఉండే మనము ఇది దొంగదారిగా వద్దు, ఇంకో ఎలక్షన్ 1 ఇయర్ లాగుదాం అనేది చాలా బాధ. మేము చాలా మంది ఇంట్లో వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు, చాలా మంది కూడా రిజైన్ చేశారు. 5 పాస్ట్ ప్రెసిడెంట్స్ ఇది తప్పుడు సాంప్రదాయం, ఇది చేయొద్దు అని వాళ్ళు చెప్పారు. అంటే అంతకుముందు జరిగింది కదా, అంటే ఒకసారి తప్పు చేస్తే